బిగ్ బాస్లో అవకాశం కోసం ప్రయత్నించిన ఓ యాంకర్ కేటుగడ్ చేతిలో మోసపోయింది. బిగ్ బాస్ పేరుతో ఓ మహిళా యాంకర్ నుంచి భారీగా దోచుకున్నాడు కేటుగడ్. కాస్ట్యూమ్స్ ప్రచారం నిమిత్తం 5 లక్షలు డిమాండ్ చేశాడు రాజు అనే ఈ వ్యక్తి. దీన్ని నమ్మిన యాంకర్ స్వప్న పలు దఫాలుగా 2.5 లక్షలు చెల్లించి మోసపోయింది. తీరా డబ్బు తీసుకున్నాక అవకాశం కల్పించకపోగా తనను బెదిరించినట్లు వాపోయింది ఆమె. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ బాస్ 7 ప్రస్తుతం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్లో చూసుకుంటే ఒకవైపు కేసులు, మరోవైపు అవకాశం కల్పిస్తానంటూ మోసం చేయడం. అయితే ప్రస్తుతం అదే విధంగా అవకాశం కల్పిస్తామంటూ కూడా యాంకర్ స్వప్న చౌదరిని తమ్మలి రాజు అనే వ్యక్తి మోసం చేశాడు. డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో బాధితురాలు యాంకర్ స్వప్న చౌదరి ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తమ్మాలి రాజు అనే వ్యక్తి మిమ్మల్ని బిగ్ బాస్లోకి పంపిస్తామంటూ 2.5 లక్షలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు ఏ విధంగా ఆయన కాంటాక్ట్ ఉంది? యాక్చువల్గా నాకు ఫస్ట్ సత్య గారు పరిచయం అండి. సో సత్య గారు నాకు తమ్మాలి రాజు అనే పర్సన్ని నాకు అతన్ని కల్పించడం జరిగిందనమాట. సో సత్య గారు నాకు 2022 నవంబర్ నుంచి తెలుసు. కొన్ని షోస్ ద్వారా, కొన్ని ఈవెంట్స్ ద్వారా నేను ఒక యాంకర్గా, ఒక యాక్టర్గా కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సో నాకు సత్య గారు తెలుసు. ఆ తర్వాత నేను అడిగాను, సో నేను సీజన్ 7కి ట్రై చేస్తున్నాను, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు నాకు తమ్మాలి రాజు అనే పర్సన్ని తను పరిచయం చేయడం జరిగింది. సో ఫస్ట్ నుంచి కూడా తను ఎప్పుడు కూడా ఏదన్నా కాఫీ కలవడం కానీ, లేదంటే హయాత్లో కలవడం కానీ, నెక్స్ట్ గలేరియా మాల్ అక్కడ కలవడం కానీ చేసేవాడు. నేను అడిగాను, ఏంటి మీకంటూ ఒక అడ్రస్ ఏం లేదా, ఒక ఆఫీస్ ఏం లేదా అని చెప్పి అడిగాను. అప్పుడు తను చెప్పారనమాట, సో డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలిస్తే మళ్ళీ వేరే వాళ్ళకి తెలుస్తుంది కదా నువ్వు అసలు మళ్ళీ ట్రై చేస్తున్నావని. నువ్వు ఆ షోలో ఫస్ట్ డే అక్కడ స్టేజ్ మీద కనపడేంత వరకు కూడా నువ్వు అనేదాన్ని సెలెక్ట్ అయ్యవని తెలియొద్దు. సో ఫస్ట్ తను చేసింది ఏంటంటే, నీ ప్రొఫైల్ ఆల్రెడీ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, కంగ్రాచులేషన్స్, ఒక 5 lakhs అమౌంట్ రెడీ చేసుకొని. నేను అడిగాను, ఏంటి బిగ్ బాస్లోకి వెళ్ళాలి అంటే అమౌంట్ పే చేయాలని అడిగాను. లేదమ్మా, సో నీకు కాస్ట్యూమ్స్ కోసం, ఆ తర్వాత పిఆర్ కోసం ఎలాగైనా అమౌంట్ కావాలి అంటే, మా ఫ్రెండ్ తలాడ సాయికృష్ణ ఉన్నారు, అతను మూవీ డైరెక్టర్, నేను చేసిన నమస్తే సేడ్జీ అని మిస్టరీ మూవీ డైరెక్టర్. సో తను అడిగాడు, ఎందుకు అసలు అంటే పిఆర్ ఉంటారు కదా బయట కూడా, మేము చూసుకుంటాము అని అంటే, బయట అయితే అసలు వాళ్ళు మీకోసం వర్క్ చేస్తున్నారని మీకు ఎలా తెలుస్తుంది? ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ వస్తుంది, వాళ్ళు ఆ మూవీ గురించి కానీ, లేకపోతే ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ న్యూస్ గురించి వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. నీ మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తారు, నువ్వు అసలు ఎలా ఆడుతున్నావు అనేది జనాలకు తెలియాలి అంటే నీకంటే ఒక పిఆర్ ఉండాలి. ఆ తర్వాత మెయిన్గా సాటర్డే సండే కాస్ట్యూమ్స్ కోసం కూడా నీకు అమౌంట్ కావాలి. నువ్వు ఎలా బయట బొటిక్లో తీసుకున్నా నీకు అమౌంట్ అవుతాయి కదా, అదేదో 105 days 105 రోజులకి 5 లక్షలు రెడీ చేసుకో. నువ్వు నాకేం ఇవ్వట్లేదమ్మా, ఇప్పుడు నిన్ను పంపించడం ద్వారా నాకేం ఒక రూపాయి కూడా రాదు. సో నిన్ను ఒక మంచి ఫ్రెండ్లీగానే, ఒక అన్నయ్యగానే నేను పంపిస్తున్నాను తప్ప నాకేం అంత అవసరం లేదు, నీ దగ్గర నుంచి నేను ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదని మాట్లాడాడు. సో ఫస్ట్ నుంచి కూడా నేను కలిసిన ప్రతిసారి కీర్తి గారితో కానీ, నయా సుల్తానా గారు, లేదంటే అంతకుముందు చేసిన రాజు గారు, లేదు అని అంటే సూర్య, వీళ్ళందరితో కాల్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. వాళ్ళతో చేసిన చాటింగ్ కూడా చూపించేవాడు. సో ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళని పంపించింది నేనేం మెయిన్గా చెప్పాడండి. సో అతను నేను ఎందుకు బిలీవ్ చేశాను అంటే, ఫస్ట్ సత్య అనే పర్సన్ నమ్మాను కాబట్టి రాజు అనే పర్సన్ నమ్మాల్సి వచ్చింది. అండ్ అమౌంట్ నేను ఫస్ట్ చెప్పాను 2,50,000 ఇస్తాను అని. అది కూడా నేను కలిసిన ఒక ఫస్ట్ 1 నుంచి 10 days వరకు ఇచ్చాను. అన్నీ ఫోన్పే, గూగుల్ పే చేశాను. నేను అమౌంట్ ఇచ్చే ముందు సత్య గారిని అడిగాను, సత్య గారు అమౌంట్ ఇవ్వచ్చా, మీకు తెలుసు నన్ను చూస్తున్నారు 1 year నుంచి, మార్నింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చిన ప్రతి అమౌంట్ కూడా, అంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే యాంకర్ కదా చాలా అమౌంట్ ఉంటాయి అని. కానీ ఒక యాంకర్గా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకొని వస్తే మా ట్రావెలింగ్ ఏంటి, లేదు ఒకవేళ వెహికల్ ఉందనుకోండి, ఫ్యూయల్ ఏంటి, టోల్ గేట్స్ ఏంటి, ఆ తర్వాత కాస్ట్యూమ్స్ ఏంటి, మేకప్ ఏంటి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో నేను అలాగా రూపాయి కూడబెట్టుకొని ఆ డబ్బులన్నీ కూడా అతనికి ఇచ్చే ముందు అడిగితే సత్య గారు అన్నారు, నాకు తెలుసమ్మా, అతని ఇంటి అడ్రస్ తెలుసు, అతని ఆధార్ కార్డు మన దగ్గర ఉంది కదా, సో ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళినట్టే ఇంకా అని. సో సత్య కూడా నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు లోపలికి వెళ్ళడానికి అమౌంట్ ఇవ్వట్లేదు, కేవలం నీ కోసమే నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు అంటే. నేను ఆలోచించాను, ఓకే ఇది కరెక్టే కదా, నా కోసమే కదా ఖర్చు పెట్టేది అని చెప్పి నేను అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. సో మీకు అతను అంటే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే మీకు పరిచయం అయినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఎప్పుడు పరిచయం అయ్యారు, మీకు ఎప్పుడు లోపలికి పంపిస్తామని చెప్పారండి?
నాకు మే నెల మంత్ ఎండింగ్ అండి. మే 30th అలా పరిచయము. జూన్ ఫస్ట్ వీక్‌లోనే ఇంకా అంటే ఈ 1 వీక్ కూడా ఎలా అంటే డైలీ కాల్ చేయడము, "అమ్మ నీకు టైం లేదమ్మా, ఇంకా అక్కడ మనకి ఇంటర్వ్యూ అంటే కాల్ వస్తుంది. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు నీకు. సో, ఇంకా చాలామంది కూడా వాళ్ళు ప్రొఫైల్స్ పంపిస్తున్నారు." చాలా హరీ అప్ చేసేవాడు కాల్ చేసి. "టైం లేదు. నువ్వు ఫోటోషూట్ చేయించుకోవాలి. నువ్వు ఈవెంట్స్ ఒప్పుకోవద్దు." అతన్ని నమ్మి నేను ఆగస్ట్, సెప్టెంబర్ 2 మంత్స్ ఈవెంట్స్ కూడా ఒప్పుకోలేదండి. కేవలం అతని వల్లే నేను చాలా డిప్రెషన్‌లో కూడా వెళ్ళిపోయాను. ఎందుకంటే షో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నన్ను పంపించలేదు. నేను అడిగాను. షో స్టార్టింగ్‌కి ముందే అడిగాను. ఇలా కొంతమంది ఫోటోస్ వచ్చాయి. ఈ సీజన్ 7కి వీళ్ళు వెళ్తున్నారు. ఈ కంటెస్టెంట్స్ వెళ్తున్నారు. మరి నా ఫోటో లేదేంటి? నువ్వు యూట్యూబర్స్‌ని నమ్ముతున్నావమ్మా. నువ్వు వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. అన్నీ అందరూ ఫోటోస్ వేస్తూ ఉంటారు. అది ఒక కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి. సో, నీ ఫోటో అనేది మేము వేయలేదు, వేపించలేదు. నువ్వు లోపలికి వెళ్ళేంత వరకు కూడా అది ఒక సర్ప్రైజ్ లానే ఉండాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా నేను థర్డ్ పర్సన్‌కి చెప్పొద్దు అని. "నువ్వెవరికైనా చెప్పావా? నువ్వు థర్డ్ పర్సన్‌కి చెప్తే నిన్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తారు" అని నన్ను నమ్మిస్తూ వచ్చాడనమాట. సో, మీకు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది తెలుసు? ఆయన ఎంతమందిని పంపించినట్లుగా కూడా మీకు నమ్మించారండి? అదే అండి చెప్తున్నాను గదా! 'సూర్య' గారు, ఆ తర్వాత 'ఇనాయ సుల్తానా', అంతకుముందు 'కీర్తి' గారు. ఎందుకు సీజన్ 7లో బోలేని పంపించింది కూడా నేనే అని మాట్లాడాడు. అంటే బోలే గారు, అర్జున్ అంబటి వాళ్ళు సెకండ్ టైమ్ వెళ్లారు కదా! అప్పుడు చెప్పాడనమాట. బోలేని పంపించింది నేనే అని. మీకు తెలిసిన ఈ సత్య గాని, తమ్మాలి రాజు అసలు వీళ్ళెవరండి? మా టీవీలో ఏమైనా పనిచేస్తూ ఉంటారా వీళ్ళు? అవునండి. మా టీవీలో 'సత్య' గారు 'ఎవరు మీలో కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు' వచ్చింది కదా! సో, ఆ ప్రోగ్రామ్‌కి ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌గా ఉండేవారు. తమ్మాలి రాజు అనే పర్సన్ మాత్రం కాస్టింగ్ ఇన్‌చార్జ్‌గా చేశాడు. సీజన్ 6 వరకు చేశాడండి. అంటే సీజన్ 7కి ఆయన కాస్టింగ్ ఇన్ఛార్జ్ లేరని మీకు ఎప్పుడు తెలిసింది? మిమ్మల్ని మోసం చేసినట్లు మీకు ఎప్పుడు తెలిసింది? అంటే నన్ను అమౌంట్ తీసుకొని అమౌంట్ తనే ఓన్‌గా తన సొంతానికి ఉపయోగించుకున్నాడు అని నాకు అక్టోబర్, నవంబర్ నుంచి అనిపించింది. అతన్ని సీజన్ 6లోనే తీసేశారు. అంటే ఆ షో అయిపోయిన తర్వాత తీసేశారు అని చెప్పి నాకు జనవరి 6 తర్వాత తెలిసిందండి. సో, ఎవరైనా గానీ అంటే మీలాంటి వారు జూనియర్ ఆర్టిస్ట్ గానీ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పల్లవి ప్రశాంత్ లాంటి సామాన్య వాళ్ళని పంపించిన తర్వాత చాలామందికి వెళ్ళాలని ఒక ఆసక్తి కూడా కనిపిస్తుంది. అయితే ఇలా చాలామంది మోసపోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరింతమంది పేర్లు కూడా మీరు చెప్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అంటే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మోసపోయిన వారిలో? అంటే యాజ్ ఎ యాంకర్‌గా అండ్ ఒక 2 మూవీస్‌కి మెయిన్ లీడ్‌గా చేసిన నేనే నమ్మి మోసపోయానండి. అలాంటిది ఇంకా అంటే ఈ ఫీల్డ్ కాని వాళ్ళొచ్చేసి నార్మల్‌గా షో చూడ్డానికి వస్తారు. అతను చేసేదేంటి అంటే ఎవరైతే ప్రోగ్రామ్ అంటే సాటర్‌డే, సండే షో చూడ్డానికి వచ్చిన వాళ్ళు కానీ, లేదు అనంటే ఆ 'ఎవరు మీలో కోటీశ్వరుడు' ప్రోగ్రామ్ ఆ హాట్ సీట్ కోసం ఎవరైతే ట్రై చేశారో మెయిన్‌గా మంగ అనే పర్సన్ ఆవిడని 3 ఇయర్స్ నుంచి మభ్యపెడుతూ అంటే నీకు నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ వస్తుందమ్మా. నిన్ను సెలెక్ట్ చేసేది నేనే. నువ్వు నాకు అమౌంట్ పంపించు. నువ్వు అమౌంట్ పంపించకపోతే నేను రిజెక్ట్ చేస్తాను అని చెప్పి తనకి బెదిరిస్తూ వచ్చేవాడు. 3 సంవత్సరాల నుంచి ఆవిడ ఓపిక పడుతూనే అతను అడిగినప్పుడల్లా అమౌంట్ ఇస్తూ అంటే వాళ్ళ హస్బెండ్‌కి తెలియకుండా, వాళ్ళ అత్తయ్య మామగారికి తెలియకుండా తను అమౌంట్ ఇస్తూ వచ్చింది. తను ఏంటి అనంటే ఇంక ఒకానొక టైంలో అతని నెంబర్ బ్లాక్ చేశానని చెప్పింది. నేను ఏదైతే జనవరి 6వ తారీఖు ఈ ఇష్యూ బయటకు తీసుకొని వచ్చానో ఒక వెబ్‌సైట్‌లో వాళ్ళు చూసి కింద కామెంట్ సెక్షన్‌లో కూడా వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఇలా తమ్మాలి రాజు అనే పర్సన్ మా దగ్గర కూడా అమౌంట్ తీసుకున్నాడు అని. సో, నా నెంబర్ నాది స్వప్న వెడ్డింగ్ ఈవెంట్స్ ఉంటుంది. అందులో మా బ్రదర్ నెంబర్, నా నెంబర్. అప్పుడు నా నెంబర్ చూసి వాళ్ళు నాకు కాల్ చేసి ఫస్ట్ మంగ అనే పర్సన్ కాల్ చేశారు. తర్వాత ప్రియా గారు కాల్ చేశారు. తర్వాత అశోక్ అనే పర్సన్ అండ్ ఒక సింగర్ తన పేరు చెప్పొద్దని చెప్పారు. సో, తన దగ్గర కూడా అమౌంట్ తీసుకోవడం జరిగిందండి. సో, మా టీవీలో జరిగే ప్రోగ్రామ్స్ ఏవైనా కానీ వాటికి డబ్బులిచ్చే లోపలికి వెళ్ళాలి అని ఏమైనా ఉందా? మీకేమైనా తెలిసిందా? ఈ విధంగా డబ్బులిచ్చే వెళ్ళాలి కంపల్సరీగా అది ఎవరైనా గానీ? లేదండి. మా టీవీ అనే కాదు, ఏ టీవీ అయినా, ఏ ఛానల్ వాళ్ళైనా ఎవరి దగ్గర నుంచి ఎవరు అమౌంట్ అనేది తీసుకోరు. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ అనేది అసలు మెయిన్ సినీ ఇండస్ట్రీ ఏదైనా సిల్వర్ స్క్రీన్ అయినా, చిన్న స్క్రీన్, పెద్ద స్క్రీన్ అయినా కూడా మన టాలెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నేను కూడా డబ్బులిచ్చేదో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలని కాదండి. మెయిన్‌గా చెప్తున్నాను. నేను డబ్బులిచ్చి బిగ్ బాస్‌లోకి వెళ్ళాలని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను 2013 నుంచి నేను యాంకర్‌గా ఉన్నాను. నేను ఒక ఆన్ స్క్రీన్‌కి నేను కొత్త కావచ్చు. కానీ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం ఖమ్మం యాంకర్ స్వప్న అనంటే చాలా మందికి తెలుసు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక బర్త్‌డే ఈవెంట్ ఉంది. లేదంటే ఒక వెడ్డింగ్ ఈవెంట్ ఉంది. నేను వచ్చి మీ ఇంట్లో ఒక ఈవెంట్ చేశాను అనంటే మీ రిలేటివ్స్ వాళ్ళు కానీ, మీ విలేజ్ వాళ్ళు కానీ, మీ ఊరి వాళ్ళు కానీ, లేదంటే ఆ సిటీ వాళ్ళకి కానీ ఒక 2000 మెంబర్స్ వరకు నేను తెలిసి ఉండొచ్చు. నేను అనేదాన్ని ప్రపంచానికి పరిచయం కావడం కోసం నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్ బిగ్ బాస్ షో. సో, నేనేమంటున్నాను అంటే ఎవరు కూడా ఎవరి దగ్గర నుంచి అమౌంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. నేనొక ఫీల్డ్‌లో ఉంటూనే నేను ఎందుకు అమౌంట్ ఇచ్చాను అనంటే బయటైనా నేను కాస్ట్యూమ్స్ కోసం అమౌంట్ ఇవ్వాలి. లేదు అనంటే పీఆర్ కోసమే నేను అమౌంట్ ఇవ్వాలి. అదేదో వీళ్ళకి ఇస్తే మెయిన్‌గా నా మీదనే కాన్సంట్రేషన్ తీసుకొని నన్ను కొంచెం హైలైట్ చేస్తారు కదా అనే ముఖ్య ఉద్దేశంతో నేను అమౌంట్ ఇచ్చాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను. నన్ను బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కానీ, మా టీవీ వాళ్ళు కానీ నన్ను మోసం చేయలేదు.
మా టీవీలో జరుగుతున్న బిగ్ బాస్ షో అనే కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకుని తమ్మాలి రాజు అనే పర్సన్ నన్ను మోసం చేశాడు. సో ఆ టీం వాళ్ళు కానీ మా టీవీ వాళ్ళు కానీ అలాంటి చీడ పురుగుల్ని దయచేసి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే అలాంటి పర్సన్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసేయండి మీ టీం నుంచి. ఓకే, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే తమ్మాలి రాజు గారికి ఏదైనా ఇచ్చినట్లు కానీ వాళ్ళు మీకు మనీ రిటర్న్ చేసినట్లు కానీ? యాక్చువల్గా నేను అమౌంట్ జూన్ మంత్లో ఇచ్చానండి. నేను అప్పుడు మాత్రం అమౌంట్ గురించి ఎలాంటి అగ్రిమెంట్ రాయలేదు, ఎందుకంటే ఫస్ట్ నేను బిలీవ్ చేశాను, నమ్మాను. ఆ తర్వాత ఏంటి నన్ను అంటే షో స్టార్ట్ అయింది, సీజన్ 7 స్టార్ట్ అయింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోయింది, ఇంకా షో కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. అయినా కూడా సీజన్ 7 ఉల్టా పుల్టా, ఎప్పుడైతే వాళ్ళు ఉల్టా పుల్టా అని చెప్పారో అది వాడికి లక్కీ పాయింట్గా కలిసి వచ్చింది, ఇంకా నన్ను నమ్మించడానికి. సో అప్పుడు నేనేం చేశాను అంటే, ఎప్పుడైతే నన్ను చీట్ చేస్తున్నాడు అని తెలిసిందో ఇమీడియట్గా నేను వెళ్ళి అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఒకవేళ ఈ అగ్రిమెంట్ లేకపోతే నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా కూడా సో ఎవరు నమ్మేవాళ్ళు కాదు. సో ఫస్ట్ నేను ఈ అగ్రిమెంట్ కానీ అతను ఇచ్చిన చెక్ కానీ ఇవన్నీ కూడా నేను నా దగ్గర ఉంచుకొని ఆ తర్వాత నేను ఫస్ట్ మీడియాకి రావడం జరిగింది. ఫస్ట్ మీడియా సపోర్ట్ కోసం ఒక హెల్ప్ కోరడం జరిగింది. సో అతను మీకు 5 lakhs అని చెప్పారు, ఇప్పటివరకు మీరు 2.5 lakhs పే చేసినట్టున్నారు. అంటే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ మిగతా రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇవ్వమని చెప్పారా, లేకపోతే ఎట్లా? షో నుంచి వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇవ్వాలని చెప్పారండి. నేను అన్నాను, సరే అన్నయ్య ఫస్ట్ పంపించండి, మీరు నాకు అక్కడ ఎంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టారో అంత అమౌంట్ ఇస్తాను అని. అండ్ చాలామంది అడుగుతున్నారు, ఒకవేళ నువ్వు ఆ అమౌంట్ ఇచ్చావు సీజన్ 7లోకి ఒకవేళ లోపలికి వెళ్ళావనుకో ఈ ఇష్యూ బయటకు తీసుకొస్తావా అని. డెఫినెట్గా 100% నేను ఈ విషయం బయటకు తీసుకొస్తా. ఎందుకు అనంటే లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఉండవు, టీవీ ఉండదు, వేరే ఎవరితో కాంటాక్ట్ ఉండదు. లోపల ఉన్న 16 మందితోనే నేను మాట్లాడుతూ ఉంటాను. సో అప్పుడు ఈ సీజన్ 7లో ఉన్నారు శోభా శెట్టి గారు అండ్ ప్రియాంక గారు, లేదంటే మీరే ఉన్నారు సుష్మిత గారు. మనం నార్మల్గా మాట్లాడుతూ ఉంటాము. సో ఈ కాస్ట్యూమ్ ఎక్కడ తీసుకున్నావో, లేకపోతే అసలు నేను ఇది పిఆర్ ఎవరు చూసుకుంటున్నారు ఏంటి అని. అప్పుడు మనం ఎలాగైనా పేరు బయటకు తీసుకొస్తాం కదా, అవును నేను ఇలాగ అమౌంట్ ఇచ్చాను అని చెప్పి. సో ఎలాగైనా తమ్మాలి రాజు అనే పర్సన్ ఆ పేరు బయటకు వస్తుంది. ఆ 2,50,000 రూపాయలు నేను ఇచ్చానని చెప్తాను ఎవరికైనా. మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు? మీరు మోసపోయారని పూర్తిగా డిసెంబర్లో తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో? యాక్చువల్గా నేను జనవరి 6వ తారీఖు అతనితో కాల్ మాట్లాడడం జరిగింది, తమ్మాలి రాజు అనే పర్సన్తో. అతను నాకు చెప్పింది ఏంటి అంటే, మార్చి 1వ తారీఖు ఇస్తామమ్మా అని. నేను అన్నాను, ఎందుకన్నయ్య మార్చి 1 ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ ఇష్యూ కంప్లీట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత అమౌంట్ ఇస్తానని చెప్పావు కదా అని అంటే, అతను చెప్పింది ఏంటి అంటే, వాళ్ళు నాకు ఇంకా అమౌంట్ ఇవ్వలేదమ్మా. నేను అన్నాను, నేను మీకు అమౌంట్ ఇచ్చాను, నేను బిగ్ బాస్ టీం వాళ్ళకి అమౌంట్ ఇవ్వలే. నువ్వు నాకు కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం అని మెన్షన్ చేసావు కాబట్టి నేను నీకు అమౌంట్ ఇచ్చాను, నువ్వు వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నేను మాట్లాడతాను అని. సో ఆ విధంగా మాట పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత నన్ను నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం మార్చిలోనే ఇస్తాను. తను ఎప్పుడూ తెలివిగా మాట్లాడతాడండి, ఇవ్వను అని అయితే అనడు, కానీ 8 నెలల నుంచి మాట దాటేస్తూ వస్తున్నాడు అనమాట. సో కాల్ చేసినా రెస్పాండ్ అవ్వడు, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడు, ఇంకా మధ్యలో మళ్ళీ నన్నే ఉల్టాగా అమౌంట్ అడుగుతూ ఉంటాడు. బాబుకు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను, ఒక 5,000 ఉంటే ఫోన్పే చేస్తావా అని. సో నేను 6వ తారీఖు ఒక చిన్న వీడియో తీసి ఆ వీడియో బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, నేను టైం ఇస్తాను అని. అయినా కూడా నాకు ఒక కాల్ చేసి అపాలజీ చెప్పడం కానీ, నీ అమౌంట్ ఇప్పుడు ఇంత ఇస్తాను తర్వాత ఇంత ఇస్తానని మాట్లాడడం కానీ ఏమీ లేదు. సో మా అడ్వకేట్ ఏం చేశారంటే, కాల్ చేసి మీకు ఒక 1 వీక్ టైం ఇస్తాము, ఈ 1 వీక్లో మీరు ఆలోచించుకోండి, ఎందుకు మనం కాంప్రమైజ్ అయితే బాగుంటుంది కదా, తన అమౌంట్ తనకి ఇవ్వండి అని అంటే. తను చెప్పిన విషయం ఏంటి అంటే, అమౌంట్ ఇస్తాను కానీ ఆ అమ్మాయి నాకు చేసిన దానికి సారీ చెప్పాలి అని. అమౌంట్ 2,50,000 లాస్ అయింది నేను. ఆగస్టు సెప్టెంబర్లో 2 months ఈవెంట్స్కి వెళ్లకుండా ఉంది నేను. షో స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ 10 days ఎవరి కాల్స్ అటెంప్ట్ చేయకుండా డిప్రెషన్లోకి వెళ్ళింది నేను, ఏడ్చింది నేను, బాధ నాది. సో అతనికి నేను ఎలా సారీ చెప్తాను, అతను నాకు సారీ చెప్పాలి. సో నేను జనవరి 6వ తారీఖు నేను ఇష్యూ బయటకు తీసుకొని వచ్చినప్పటికీ కూడా అతనికి నేను 15 రోజులు టైం ఇచ్చాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను డే 1 నుంచి అన్నయ్య అని పిలుస్తున్నాను కాబట్టి. సో నేను 15 రోజులు టైం ఇచ్చానండి. అతను ఎలాంటి రెస్పాన్స్ లేదు అతని దగ్గర నుంచి. సో నేను ఏం చేశానంటే, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు మా టీవీ యాజమాన్యం కానీ ఇట్లా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా అప్రోచ్ అయ్యారా, ఇలా 2 వ్యక్తులు బిగ్ బాస్ పేరు చెప్పి మోసం చేస్తున్నారని ఏమైనా? లేదండి, నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, కానీ మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం మా టీవీ యాజమాన్యానికి అండ్ బిగ్ బాస్ ఆ టీం వాళ్ళకి తెలిసిందని నేను అనుకుంటున్నాను.
ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తంగా ఏదైతే యాంకర్ స్వప్న చౌదరి బిగ్ బాస్లో వెళ్ళేందుకు కూడా చాలా ఆసక్తి ఉండడంతో కూడా బిగ్ బాస్లో వెళ్ళేందుకు కూడా తమ్మాలి రాజు అనే వ్యక్తిని కూడా నమ్మింది. అయితే అతను 2,50,000 డబ్బులు తీసుకొని ఆ తర్వాత కూడా ఎక్కడ కనిపించకపోవడం, ఇప్పుడు ప్రస్తుతం కాల్ చేస్తుంటే తర్వాత ఇస్తాను అని చెప్పి కూడా మాటలు బుకాయించడంతో కూడా ఆమెకి నమ్మకం లేకపోవడంతో కూడా తర్వాత చాలాసార్లు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా తమకు ఎప్పుడైతే నమ్మకం లేనప్పుడు కూడా బాండ్ రాపించినట్టు కూడా తెలిసింది. ఈ బాండ్ కూడా పూర్తిగా పంపిస్తాను అన్నట్లుగా కూడా రాయించి ఇచ్చారు. అయితే ఆ తర్వాత అతనికి సంబంధించిన ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చారు. అయితే వాటినితో మొత్తం పూర్తిగా కూడా యాంకర్ స్వప్న చౌదరికి నమ్మకం కుదిరినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఉల్టా కావడంతో తర్వాత వైల్డ్ కార్డ్ ఏంటి ఈ విధంగా చెప్పుకుంటూ రావడంతో కూడా డిసెంబర్ అయిపోయే నాటికి కూడా ఎక్కడి వరకు కూడా తనని లోపలికి పంపించే అవకాశాలు కనిపించలేదు. సో పూర్తిగా కూడా తను ఇప్పుడు మోసపోయినట్టు నమ్మించి ఆ తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దర్యాప్తు చేసుకున్న పోలీసులు కూడా కేసును చూస్తూ ఉన్నారు. ఒకవైపు కూడా పూర్తిగా వాళ్ళిద్దరు కూడా ఎవరైతే సత్య ఉన్నారో అలాగే తమ్మాలి రాజు ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఒక బిగ్ బాసే కాదు మీలో ఎవరు కోటీశ్వర్లో కూడా చాలామందిని హాట్ సీట్ ఇప్పిస్తామని, అదేవిధంగా కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేపిస్తామని చెప్పి చాలామంది దగ్గర ఈ విధంగానే డబ్బులు దండుకునేట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విధంగా జూనియర్ ఆర్టిస్టు కానీ అదేవిధంగా ఈ విధంగా యాంకర్స్ కానీ చాలామంది కూడా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలని కూడా యాంకర్ స్వప్న చౌదరి బాధితురాలు చెప్తూ ఉన్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.